మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమేనా. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ని చూడని వాళ్ళు ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నా, తొందరగా వెళ్ళి వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనం వీడియో పెట్టుకొని చాలా రోజులైంది కదా గైస్. ఇంక వస్తూ మీకోసం అయితే మంచి రెసిపీతో ముందుకు వచ్చేసిన. అది ఏంటంటే వెన్న తీసిన మజ్జిగతో మేము చేసుకున్న మజ్జిగ పులుసు. ఇంకా అందులోకి కావాల్సిన పదార్థాలు: వెన్న తీసిన మజ్జిగ, శనగపిండి, ఆలగడ్డలు, మిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బెర, రాళ్ళుప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా ఎల్లిపాయలు, కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా శనగపిండి తీసుకొని అందులోకి వాటర్ వేసుకోకుండా మజ్జిగనే వేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి గైస్. మనం బజ్జీల పిండికి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో మెత్తగా, రవ్వ లేకుండా, సో అలా బాగా స్మూత్గా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి గైస్. మా మమ్మీ చూపిస్తున్నట్టు ఇట్లా రవ్వ ఉండకుండా స్మూత్గా అయిపోవాలి గైస్. పిండి మొత్తం స్మూత్గా అయిపోవాలి. ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లోకి వేసుకున్నవన్నీ ఇలా మిక్సీ పట్టేసుకోవాలి గైస్. అంటే పచ్చికారం అందులోకి వేసుకోవడానికి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి గైస్. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి గైస్. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి గైస్. ఎందుకంటే కారం వేస్తాం కదా, మళ్ళీ కారం ఎక్కువ అయిపోతుంది. సో అలా 4-5 పచ్చిమిర్చీలు వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ వస్తాయి కదా గైస్. సో ఆ సువాసన వచ్చే వరకు వేగనిచ్చి అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా గైస్ పచ్చికారం, ఇవి బాగా వేగిన తర్వాతనే ఆ పచ్చికారం ఇందులోకి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే అది వేగిన తర్వాత మనకు పచ్చిమిర్చి ఘాటు వస్తుంది కదా గైస్, ఆ ఘాటు వచ్చే వరకు మిక్స్ చేసుకొని, ఆ ఘాటు వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి అండ్ మజ్జిగ, అది కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మనకి ఎంత మజ్జిగ సరిపోతుందో అంత మజ్జిగ వేసుకోవచ్చు గైస్. ఏం కాదు, వెన్న తీసిన మజ్జిగనే కాదు, మీ ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉన్నా కూడా వేసుకోవచ్చు. మేము అది ఉంది కాబట్టి అది వేసుకున్నాము. ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మేము అంత పుల్లగా తినలేము, మాకు అంత పుల్లగా ఇష్టం ఉండదు అనేవాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు గైస్. మేమైతే పుల్లగా తింటాం, ఇష్టపడతాం కాబట్టి మొత్తం మజ్జిగతోనే చేసుకున్నాం అన్నమాట. ఇంక ఇలా బాగా మిక్స్ చేస్తూ కలుపుతూనే ఉండాలి గైస్. ఎందుకంటే మజ్జిగ కదా తొందరగా పొంగిపోతుంది. మీరు ఒక్కొక్కసారి మిక్స్ చేస్తున్నా కూడా అది పొంగిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా ఉడికించుకోవాలి గైస్. ఎందుకంటే లోపల ముక్కలన్నీ ఉడకాలి కదా, అవన్నీ ఉడికేదాకా ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి అన్నంలోకి లేదా జొన్న రొట్టెలోకి, చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుంది గైస్. నాకైతే ఎక్కువ జొన్న రొట్టెలోకి ఇష్టం. సో ఇలా మేమైతే డిన్నర్కి చేసుకున్నాం కాబట్టి అన్నంలోకే వేసుకొని తిన్నా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గైస్. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ట్రై చేసి చూడండి. 5 to 10 minutesలో అయిపోయే ప్రాసెస్ గైస్. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసు
ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో మంచి రెసిపీతో అండ్ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా గైస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.